ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకవేళ నిజంగా మీకు డౌట్ ఉంటే ఏమండి ప్రశ్న కొట్టండి. గూగుల్ ఉంది కదా, ఏదో పనికిమాలిదని నమ్ముతారు మీరు గూగుల్ని. ఆ గూగుల్లోకి వెళ్ళి ఇదిగో నేను టైప్ చేశాను, కెన్ ఎ వర్జిన్ గివ్ బర్త్ అంటే ఒక కన్య కనగలదా అనే ప్రశ్న. కన్య కనగలదా అని ప్రశ్న ఇస్తే ఇక్కడ సమాధానం నో అని వచ్చిందా ఎస్ అని వచ్చింది చూడండి. ఎస్ అంటే కన్య కనగలదు. పురుషుని ఎరిగింది కన్య ఎందుకు అవుతుంది? వివాహితురాలు అవుతుంది. కానీ ఇక్కడ పురుషుని ఎరుగకుండానే కన్యక గర్భవతి కాగలదని ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచ వైద్య బృందాలు అంగీకరించాయి. ఇప్పుడు చెప్పండి, యేసు పుట్టుక కన్యక ద్వారా జరిగిందా లేదా? ఒప్పుకొని తీరాలి ఎవడైనా. ఇది ఒప్పించడం అంటే.